హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, ఆబ్స్టేషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు నేను మీకు హెల్తీ ప్రెగ్నెన్సీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ప్రెగ్నెన్సీ ముందే అంటే కన్సీవ్ కాకముందే మనకు మంచిగా బిడ్డ పుట్టాలన్నా మీ హెల్త్ బాగుండాలన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాను. దానికి ఫస్ట్ వచ్చి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే మంచి BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటే ఒబేస్ కాకుండా సన్నగా ఉండేటట్టు చూసుకోవాలి. సన్నగా ఉండాలంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత కూడా బాడీ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే వాకింగ్ చేస్తే వాకింగ్ చేసుకోవడాన్ని చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ బాడీ ఫిట్గా ఉండడం వల్ల ఫ్యూచర్లో అంటే 6th మంత్ తర్వాత కానీ బీపీ షుగర్లు రాకుండా ఉంటుంది. IUD అంటే కడుపులో బిడ్డ చనిపోకుండా లేకపోతే డెలివరీ సమయంలో స్టిల్ బర్త్స్ అన్నీ కాకుండా ఉండడానికి దోహదపడుతుంది. దాంతోపాటు గుడ్ డైట్ మనకు ప్రెగ్నెన్సీ ముందు మంచి ఫుడ్ అంటే ఫైబర్ ఫుడ్ తీసుకోవడం కానీ లేకపోతే మంచి విటమిన్స్ అంటే మాల్ న్యూట్రిషన్ కాకుండా మంచి విటమిన్స్ తీసుకోవడం. డైలీ రిక్వైర్డ్ అలవెన్స్ ప్రకారం ఎంత విటమిన్స్ తీసుకోవాలి అన్ని విటమిన్స్ తీసుకోవడం. ఉదాహరణకి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవడం వల్ల రేపు కన్సీవ్ అయిన తర్వాత బిడ్డకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే మెదడుకు సంబంధించిన సమస్యలు కానీ వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటుంది. దాంతోపాటు కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండకుండా కాఫీ టీ తగ్గించుకోవడం, దాంతోపాటు స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ తగ్గించుకోవడం మంచిది. దాంతోపాటు రెగ్యులర్ వ్యాక్సినేషన్ అంటే కొన్ని లైవ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఉదాహరణకి MMR వ్యాక్సిన్, అది లైవ్ వ్యాక్సిన్. ఈ MMR వ్యాక్సిన్ అనేది ప్రెగ్నెన్సీలో ఇవ్వరు కాబట్టి ముందే మనం MMR వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల డెలివరీ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత బిడ్డకి మాల్ ఫార్మేషన్స్ రాకుండా ఉండడానికి ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల బేబీ అబార్షన్ కాకుండా బేబీకి డిఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు క్రానిక్ ఇల్నెస్ అంటే షుగరు బీపీ ఆస్తమా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆ షుగర్ బీపీ కంట్రోల్ చేసుకోవడం వల్ల కన్సీవ్ అయిన తర్వాత ఈ బీపీ వల్ల షుగర్ వల్ల బేబీకి ఏం ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు మీరేమన్నా క్రానిక్ డిసీజెస్ లేకపోతే కొన్ని సైకాట్రిక్ ఇల్నెస్కి సంబంధించిన డ్రగ్స్ ఏమన్నా వాడుతున్నా కానీ కన్సీవ్ అయిన తర్వాత వెంటనే మీరు డాక్టర్ మీ గైనకాలజిస్ట్కి చెప్పడం వల్ల ఆల్టర్నేట్ డ్రగ్స్ కానీ లేకపోతే అవే కంటిన్యూ చేసుకోవడం మీకు సలహా ఇస్తారు. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.